ఆత్మకూరు పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ అలగనాథ స్వామి ఆలయంలో నూతన కళ్యాణ మండపం ప్రారంభమైంది. 80 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన ఈ మండపాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించుకునేందుకు ఈ మండపం ఎంతో ఉపయోగపడనుంది. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి భక్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म నేను చెప్పుకోవడం కాదు, నువ్వు చెప్పవయ్యా అని చెప్పేసి విష్ణుడిని అడిగినప్పుడు విష్ణుడు చెప్పేటటువంటి వృత్తాంతమే ఈ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామంలో మీరు మొదట్లో చూసారంటే మొదట ఫస్ట్ పాయింటే విశ్వం విష్ణు అని ఉంది. విశ్వం పవిత్రాణం పవిత్రण्यो మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయప్తితా. స్వామి అలగనాథ స్వామిని స్మరించుకుంటూ ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు విషయాలు చెప్తారు. ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు 2024లో మేము 23 ఖర్చు పెట్టాం. 24 కూర్చొని మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఒకటి అలగనాథ స్వామికి నేను మొదటి దఫ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో. కాబట్టి దీనికి అంతా ఆగమ శాస్త్రవేత్తలు, వేద పండితులు, అనేక మంది పెద్దలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళందరూ కలిసి ఆలోచన చేసేటువంటి ఆలోచనను మేము అమలు చేస్తున్నాం. అమలు చేసే కార్యకర్తమే తప్ప అమలుకి ఆదేశాలు ఇచ్చేవాళ్ళం కాదు. దాన్ని అమలుకి ఆదేశించేది ఆగమ పండితులు, శాస్త్రవేత్తలు. కాబట్టి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం. మనకి 2028కి వచ్చేటప్పటికి కృష్ణానది పుష్కరాలు కూడా వస్తాయి. మన రాష్ట్రంలో 2 జీవనదులు ఉన్నాయి. ఒకటి గోదావరి, 2 కృష్ణ. ఈ రెండిట్లో పుష్కరాలు జరుగుతాయి. కాబట్టి రెండింటికి ఒకదానికైతే మొదలుపెట్టాం, ఇంకోటి మొదలుపెట్టాం. ఈ విధంగా చేస్తూ ఇవాళ అనేక కార్యక్రమాలు జగన్నాథ స్వామి కమిటీ సభ్యులు అందరికీ దీనికి దాతలుగా నిలబడి దాతృత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని వారందరికీ కూడా నేను కూడా నా ప్రమాణాలను, నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తాను. రెండో పేరు రామచంద్ర గారు, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ మన రావులపాలెం. వారు కూడా 13 లక్షలు మనకు అందజేసినారు. మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు ఈ కళ్యాణ మండపానికి 5 లక్షలు ఇచ్చినారు. మళ్ళా దేవస్థానానికి కూడా 5 లక్షలు ఇచ్చున్నారు. గుండాల అనిల్ కృష్ణారెడ్డి గారు, మన గుండాల హనుమాన్ రెడ్డి గారు కుమారుడు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానితో పాటు డొనేషన్ కూడా ఇచ్చినారు. కన్ని చంద్రన్న
దేవపూర్ కొండన్న ప్రత్యేకంగా మనం అనుకోవాలి. ఈ ఊరిలో ఉంటూ వారి సొంత ఊరు దేవపూరు, వారి కుమారుడు పై స్టేరు కింద స్టేరు మన యొక్క అంటే గోదగట్ల వాస్తవ్యులు జనార్దన్ రెడ్డి గారు, రామనాయుడు గారు అంటే వారికి అమితమైన ప్రేమ. వారు కూడా ఆ యొక్క దేవదేవుని తిరుపతి నుంచి తెప్పించినది